సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు సినీ క్రీడా ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కుటుంబం, పాటల రచయిత చంద్రబోస్, నటి డింపుల్ హయాతి, నటుడు అరుణ్ విజయ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జస్వాల్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక ఆలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే, ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, సత్తా, తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది. మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం. కొన్నిసార్లు మనం చూస్తే మనది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు, మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు. కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం. అందుకే చెప్తాను, మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను. మరియు అదే విధంగా ప్రస్తుతం సమయంలో నమ్మేంత మంచి వాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. సో శ్రీనివాసుడి నమ్మడమే నా తుది ధర్మము. ఆ తిరుమలేశ్వరితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను. మరియు అదే విధంగా మామూలుగా మనం చూస్తే అది అఫీషియల్సే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరికి మన దినచర్యలో ఒక విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణోదయ వేళనే అందరికీ దర్శనం ఇస్తున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కరుణా కృప అనుగ్రహాలను కురిపిస్తారు. సో ఈ అరుణోదయ వేళ మనకు ఒక పవిత్రమైన అదే కాకుండా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. కావున ఈ రోజు ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఫైనలీ చెప్పేది ఒకటే అండి, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ధనం ధాన్యం పెరుగుతుంది, శక్తి వెలుగుతుంది, అధికారం బలపడుతుంది మరియు జీవితం సార్థకం అవుతుంది అనేసి నేను చెప్పగలను. థ్యాంక్ యూ. బ్రేక్ తీసుకున్నాను. అందరికీ తెలిసిందే, నేను అతి చిన్న వయసులో అంటే యావత్ భారతదేశంలో PhD కంప్లీట్ చేయడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. సో ప్రస్తుతానికి నేను అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. దర్శనం బాగా జరిగింది. భార్య సమేతంగా నా కూతురు సమేత అందరం కలిసి వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. తిరుపతిలో తిరుచానూరులో ఒక స్కూల్ కార్యక్రమానికి వచ్చాం, ఎడిఫైన స్కూల్కి వచ్చాం. అక్కడ పాఠశాల వార్షికోత్సవం తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను. స్వామివారి అనుగ్రహం ఈరోజు మాపై కురిసింది. దానివల్ల వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా, మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారిని అంతసేపు అక్కడ దగ్గరుండి దర్శించుకోవడం అన్నది అదొక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. మూవీ రిలీజ్ రేపు 13th ఉంది గోపికి. సో వెయిటింగ్ ఫార్వర్డ్ చెప్తానండి, తర్వాత తెలుస్తుంది. Really happy for 2026 ఫస్ట్ టైం దర్శనం ఇక్కడ వచ్చాను. చాలా మంచి దర్శనం. సో మీరు అందరికీ సంక్రాంతి శుభாகாంక్షలు. எல்லாருக்கும் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள். ரொம்ப சந்தோஷமா இருக்கும். ஸோ எப்போதும் 7 மணி ஆனால் பார்க்கறது மிகப்பெரிய ஒரு விஷயம். அவர் கூப்பிட்டா தான் வர முடியும். ஸோ இன்னைக்கு வந்திருக்கிறது ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்காரு. குடும்பத்தோடு வந்திருக்கேன். எல்லாருக்கும் next film I'm doing with director Muthaya. I think the announcement will be soon and shooting will be starting by March. Thank you. Release ippide mana picture release ayindi Rendatala. So after this I have a film Border which is going to release. So
Upgrade to the Venkateshwara, I think he will.